నియో అందిస్తోంది MBBS ప్లస్ PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. ఈ వారం మన గెస్ట్ 1991 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు CH వివేకానంద గారు, ACP దిశ, విశాఖపట్నం. బ్యాచ్లో మీరు వచ్చారు. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? పాడేరు ఫస్ట్ పోస్ట్. 5 years పనిచేశాను. అప్పటికి 91 అంటే మీకు నక్సల్ మూవ్మెంట్ బాగానే ఉంది కదా? మంచి నక్సలైట్ మూవ్మెంట్. అప్పుడే IAS ఆఫీసర్లు అందరినీ కూడా బోధరాళ్ళ కిడ్నాప్ అన్నది అప్పుడే జరిగింది. ఏం జరిగిందండి ఆ రోజు? కొయ్యూరు మండలంలో వీళ్ళు ఒక గవర్నమెంట్ ప్రాజెక్టు అక్కడ చెక్ డ్యామ్స్ చెక్ చేయడానికని వెళ్ళారు ఎమ్మెల్యే గారు. ఓకే, పాడేరు నుంచి భీమిలి, అక్కడి నుంచి భీమిలి వచ్చారండి. రోడ్డు యాక్సిడెంట్స్ విపరీతం, మర్డర్ కేసులు, రేప్ కేసులు, ఇంకా పబ్లిక్ కంప్లైంట్ బాక్స్ అని ఒక కొత్తగా ఒక బాక్సులు న్యూ కాన్సెప్ట్ తయారు చేసి ప్రతి కాలేజీల దగ్గర, ఎందుకంటే చాలామంది సెల్ ఫోన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడానికి ఇష్టపడేవారు కాదు. తెలిసిపోతుంది, నెంబర్ ఐడెంటిటీ ఉంటుందని పిల్లలంతా అమ్మాయిలు భయపడేవారు. కానీ ఆ ఏరియాలో రౌడీ షీటర్లు ఎక్కువ ఉండేవారు కదా? మామూలుగా పోలీస్ స్టేషన్ రౌడీ షీట్లు ఫోటోలు పెట్టేవాళ్ళు పూర్వకాలంలో. గాజువాక పోలీస్ స్టేషన్ రాగానే అతిపెద్ద ఫ్లెక్సీ మొత్తం రౌడీ షీట్లు అందరు ఫొటోస్ దాంట్లో పెట్టి వాళ్ళ పేరు, అడ్రస్ అన్నీ రాస్తారు. మీ లిమిట్స్లోనే బొడ్డుపడ, ఆ ఊర్లో మీరు విన్నట్టు బొడ్డుపడలో చైల్డ్ మ్యారేజ్ జరుగుతుంటాయండి. ఒకేసారి 100-200 పెళ్ళిళ్ళు అవుతాయి. బా, అందరికీ చిన్నపిల్లలకి, మైనర్ గర్ల్స్. దిశ పొల్యూషన్కి వచ్చారు. పెట్టిన తర్వాత ఏ టైప్ ఆఫ్ కంప్లైంట్స్ వస్తున్నాయి? దిశ అనే కాన్సెప్ట్ ప్రభుత్వం మీకు తెలిసిందే, ఒక మంచి ఆలోచనతో మహిళలకు సత్వర న్యాయం జరగాలి. ఒక మంచి కేసు స్టడీ చెప్పండి. ఒక తల్లిదండ్రులు వెరిఫై చేయకుండా ముందు పెళ్లి చేసేస్తున్నారండి. ఉద్యోగం చూసి పెళ్లి చేసేస్తున్నారు. కుర్రోడు ఎటువంటి వాడు, తల్లి తండ్రి వీళ్ళిద్దరి మధ్య యుగంలో వాళ్ళు విడిపోతారు, హ్యాపీగా ఉంటారు. అలాగే ఈ ప్రతి పిల్లాడికి ఇద్దరూ కావాలనుకుంటారు. అటువంటి పిల్లలు పరిస్థితి ఏమిటనుకుంటారు? మదర్ దగ్గర ఉంటే తండ్రి చాలాసార్లు ఇక్కడికి వచ్చి, సార్ మా బాబుని ఒకసారి చూస్తాను సార్, పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతాడు. అడిగి చెప్తాం, అమ్మా తండ్రే కదా. రోడ్డు మీద స్కూల్కి వెళ్తూ ఉంటే కారులో వెళ్తున్నాడు, చూశారు. ఆ పాప చూసింది, డాడీ కార్ అని చెప్పి అక్కడ నుంచి ఉంది. పాపని తండ్రే కదా ఆపిపోయాడు. కాసేపు మాట్లాడాడు. వెంటనే వాడు పోలీస్ స్టేషన్కి వచ్చింది. నా భర్త ఇక్కడ ఎంత చెప్పినా సరే మళ్ళీ నా కూతురుతో రోడ్డు మీద మాట్లాడి చాక్లెట్లు ఇచ్చాడు, కిడ్నాప్ చేయబోయాడు. సింగిల్ పేరెంట్ వాళ్ళ పిల్లలు సక్సెస్గా వెళ్తుంటారా, లేదు కొంతమంది క్రిమినల్గా వెళ్తుంటారా? తల్లిదండ్రులు ఇద్దరు కూడా కలిసి వాళ్ళకు రోల్ మోడల్గా ఉండాలి పిల్లలకి. ఎక్కడైతే తల్లిదండ్రులకు మధ్యన సరైనటువంటి ప్రేమ, అభిమానము, ఒక గౌరవం అన్నది ఉంటుందో పిల్లలు తప్పకుండా ఆ గౌరవం కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు చాలామంది పిల్లలు ఇంటికి వెళ్తే మా అమ్మ నాన్న ఎప్పుడు గొడవ పడతారు, ఎప్పుడు కొట్టుకుంటారు అని ఇంటికి కూడా వెళ్ళినటువంటి పిల్లలు నేను చూశాను. ఈ రోజుల్లో ఏముందండి, పిల్లలకి సపరేట్గా బెడ్రూమ్ ఇవ్వడం అనేది ఒక స్టైల్ అయిపోయింది. వాళ్ళ సెల్ ఫోన్ ఇవ్వడం, ల్యాప్టాప్ ఇవ్వడం అనేది ఒక స్టైల్ అయిపోయింది. సార్, మీరు చూసిన కంప్లైంట్లో ప్యాథెటిక్ కంప్లైంట్ ఏమైనా చూసారు? NRI మ్యాచెస్ చేసుకున్నటువంటివి చాలా ప్యాథెటిక్ కంప్లైంట్స్ ఉంటాయి. పాపం వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకెళ్తారు, అక్కడ రోడ్ల మీద వదిలేస్తారు అమెరికాలో. మీ పోలీస్ స్టేషన్ వచ్చిన వాళ్ళతో మీరు అరగంట, గంట సేపు మాట్లాడిన కేసులు కనిపిస్తుంటాయి. అంత ఓపిక మీకు ఎక్కడి నుంచి వస్తుంది? అంత టైం ఎందుకు ఒక్కొక్క కంప్లైంట్కి మీరు స్పెండ్ చేస్తుంటారు? ఇక్కడికి వస్తే ఏదో న్యాయం జరుగుతుంది, మా బాధ వింటారు అనుకుంటారు. మనం వాళ్ళకి న్యాయం చేసినా చేయకపోయినా ఎంతవరకు చేయగలం అన్నది పక్కన పెట్టండి. వాళ్ళ బాధ వింటే 50% రిలీఫ్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1991 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు CH వివేకానంద గారు, ACP దిశ, విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధిత మహిళలకి ఎవరికి సత్వర న్యాయం చేయడానికి దిశ అనే ఒక పోలీస్ స్టేషన్ ప్రత్యేక ఏర్పాటు చేయడమే కాకుండా వెంటనే వాళ్ళకి న్యాయం చేయాలనేది దిశ పోలీస్ స్టేషన్ ఒక ముఖ్య ఉద్దేశం. బాధిత మహిళలు పోలీస్ స్టేషన్కి వచ్చిన వెంటనే వాళ్ళకి చిరునవ్వుతో పలకరించి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడాలి, వెంటనే వాళ్ళకి జరిగిన అన్యాయానికి వెంటనే న్యాయం చేకూర్చాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దిశ. విశాఖపట్నం ఎలా జరుగుతుంది, విశాఖపట్నంలో ఏ తరహా కేసులు ఎక్కువగా వస్తుంటాయి, భార్యాభర్తల మధ్య చిన్న విభేదాలతో వచ్చిన తర్వాత ఆ కుటుంబం విడిపోతే ఆ పిల్లలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అని కేస్ స్టడీస్ని వివేకానంద గారు చూశారు. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళని కేసులు కట్టి అరెస్ట్ చేసి కాకుండా
కౌన్సిలింగ్ ద్వారా చేసి ఆ కుటుంబాన్ని కలపడంలో ఆయనకు ఒక స్టైల్ ఉంది. ఇది ఏ తరహా నేరాలు వస్తున్నాయి దిశ పోలీస్ స్టేషన్కి? ఎక్కువగా భార్యాభర్తల విభేదాలకి యుగో ఫీలింగా, లేదు ఇరు పక్షాలున్న అత్తామామల యొక్క ఒత్తిడా అనే విషయాన్ని ఆయన తెలుసు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, దిశ పోలీస్ స్టేషన్, దిశ అనేది ఏ రాష్ట్రం లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో మహిళలకి భద్రత కల్పించడానికి, బాధిత మహిళలకి న్యాయం చేయడానికి ఇది ఒక ప్రత్యేక పోలీస్ స్టేషన్ పెట్టారు. సరదాగా అన్ని పోలీస్ స్టేషన్లో 498 కేసులు అవుతుంటే దానికి క్లబ్గా చేస్తుంటారు. కానీ దీన్ని ఎక్స్క్లూజివ్గా పెట్టి వెంటనే న్యాయం చేయాలి, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాలి, వచ్చిన వాళ్ళని హాస్పిటల్స్ కూడా మంచిగా చూపించాలి అనేది, పిల్లలకు వచ్చిన వాళ్ళ ఫీడింగ్ ఇవన్నీ కూడా పెట్టారు. సాధారణంగా వచ్చే 490 కేసులు ఈగో ఫీలింగ్తో నీకు కనిపిస్తుంటాయండి. భార్యాభర్తల మధ్య చిన్న ఈగో వస్తుంది, ఆ ఈగో హట్ చేసుకొని దీనికోసం వస్తుంటారు. మీ దగ్గరికి విశాఖపట్నం దిశలో మీ దగ్గరకు వచ్చిన కేసుల్లో ఈగో ఫీలింగే కాకుండా ఇంకా వేరే కారణాలు కనిపిస్తుంటాయా? వచ్చిన వాళ్ళకి మీరు ఏ విధంగా కౌన్సిలింగ్ చేస్తుంటారు? సంవత్సరంలో ఎన్ని కేసులు ఇక్కడ వస్తుంటాయి? మీరు చేసిన తర్వాత రీయూనియన్ అయ్యే సంఘటనలు ఎదురవుతుంటాయా? ఈ ప్రశ్నల సమాధానం చెప్పే ముందు సిహెచ్ వివేకానంద గారు బై ఛాన్స్ ఇందులోకి వచ్చారా? బై ఛాన్స్ పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చారా? నా పేరు వివేకానంద అండి. నేను 1991 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్గా రిక్రూట్ అయ్యాను. నేను ఇందులో పనిచేయడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ముఖ్యంగా నాకు యాక్చువల్గా ఇంజనీర్ అవ్వాలన్నది కోరిక. అనుకోకుండా ఇందులో ఇంజనీరింగ్ చదవలేదు, డిగ్రీ చదివాను, ఎంబీఏ చేస్తుండగా జాబ్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ముఖ్యంగా ఏంటంటేనండి, మీరు అనుకున్నట్టుగా ఈ దిశ పోలీస్ స్టేషన్ కూడా నేను యాక్చువల్గా సార్ దిశ పోలీస్ వెళ్ళే ముందు 91 బ్యాచ్లో మీరు వచ్చారు. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? ఆ 91 బ్యాచ్లో సెలెక్ట్ అయిన తర్వాత నేను హైదరాబాద్లో ట్రైనింగ్ అండి నాది. అయిన వెంటనే పాడేరు నర్సీపట్నంలో ట్రైనింగ్ చేశాను. తర్వాత పాడేరు ఫస్ట్ పోస్టింగ్ 5 years పనిచేశానండి అక్కడ పాడేరు. ఫస్ట్ పోస్టింగ్లో 5 years పనిచేసిన. అది అప్పటికి 91 అంటే మీకు నక్సల్ మూవ్మెంట్ బాగానే ఉంది కదా? మంచి నక్సలైట్ మూవ్మెంట్. అప్పుడే ఐఏఎస్ ఆఫీసర్లు అందరినీ కూడా బోధరాళ్ళ కిడ్నాప్ అన్నది అప్పుడే జరిగిందండి. బోధరాళ్ళ కిడ్నాప్ జరిగినప్పుడు నేను పాడేరు ఎస్ఐని, మా పిఓ గారిని కిడ్నాప్ చేశారు, దాసరి శ్రీనివాసులు గారని కలెక్టర్గా చేశారు. అప్పుడు అక్కడ ఆయన ప్రాజెక్ట్ ఆఫీసర్. ఏం జరిగిందండి ఆ రోజు? అది బోధరాళ్ళ అని కొయ్యూరు మండలం అండి. అది యాక్చువల్గా నా పోలీస్ స్టేషన్ పరిధి కాదు. కొయ్యూరు మండలంలో వీళ్ళు ఒక గవర్నమెంట్ ప్రాజెక్టు అక్కడ చెక్ డ్యామ్స్ చెక్ చేయడానికని వెళ్ళారు. ఎమ్మెల్యే గారు, మా పిఓ గారు అందరూ కూడా. ఆ టైంలో అక్కడ వాళ్ళు అనుకోవడం క్రాస్ అవడంతో వీళ్ళందరూ కూడా ముందే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి వాళ్ళకి తెలిసి ఉండొచ్చు మరి ఎలా జరిగింది అన్నది. సో ఆ రకంగా చేయడం ఇమీడియట్గా మాకు హెడ్ క్వార్టర్ కాబట్టి పాడేరు హెడ్ క్వార్టర్ అండి, అది కస్బా మెయిన్ పోలీస్ స్టేషన్. అది ఇమీడియట్గా అక్కడ వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రొటెక్షన్ ఇచ్చి పిఓ మేడం గారికి, పిల్లలకి అందరికి కూడా ఇచ్చి, దాని మీద మీ అందరికీ తెలిసే ఉంటుంది, అప్పుడు అధికారులందరూ కూడా బాగా స్పందించి నర్సీపట్నంలో క్యాంప్ పెట్టి మొత్తం మీద సక్సెస్ఫుల్గా వాళ్ళని తీసుకురావడం అనేది. ఎన్ని రోజులు పట్టిందండి ఆ టాస్క్? ఎక్కువ రోజులు పట్టిందండి, నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ ఆల్మోస్ట్ పార్టీ రావడం, చర్చలకు వాళ్ళతో రావడం చేసి అంతా చేశారు. మొత్తం సక్సెస్ఫుల్గా ఇష్యూ క్లోజ్ అయిందండి. అలా 5 సంవత్సరాలు అక్కడ పనిచేశాను నక్సలైట్. ఇంకేముందండి అక్కడ మీకు బాగా? అక్కడంతా అప్పుడులో మంచి అంటే మాదంతా కమ్యూనిటీ పోలీసింగ్ వ్యవస్థ అనేది అప్పుడులో స్టార్ట్ అయిందండి. పోలీస్ వ్యవస్థలో ఎవరండి ఎస్పీ అప్పుడు మీకు? అప్పుడు తెన్నేటి కృష్ణప్రసాద్. నేను పాడేరులో పనిచేసినప్పుడు 5 ఎస్పీలు మారిపోయారండి. ఫస్ట్ నర్సయ్య గారి టైంలో వెళ్ళాను, సివి నర్సయ్య గారు, ఆయన నా పోస్టింగ్ ఇచ్చింది. తర్వాత సంతోష్ మెహ్రా గారు. ఎవరండి? సంతోష్ మెహ్రా ఐపీఎస్, రాజీవ్ రతన్ ఐపీఎస్, తర్వాత తెన్నేటి కృష్ణప్రసాద్ గారు, తర్వాత రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ప్రజెంట్ మా డీజీపీ గారు, మా కుటుంబ పెద్ద. ఆ సారు నన్ను అక్కడ 5 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి ఇన్నాళ్ళ నుంచి చేశారు. నన్ను ఆయన తీసుకొచ్చి నెక్స్ట్ పోస్టింగ్ భీమిలీలో ఇచ్చింది సార్. సార్ 5 సంవత్సరాల్లో కలెక్టర్ కిడ్నాప్తో పాటు ఇంకా బాగా గుర్తుండిపోయి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ అవ్వడం కానీ? ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో నేను పెద్ద పార్టిసిపేట్ చేయలేదు. అప్పుడులో కమ్యూనిటీ పోలీసింగ్ వ్యవస్థ అనేది ఎక్కువగా ఉండేదండి. అంటే 310 ప్రోగ్రామ్ అని ప్రజలకి పోలీస్ వ్యవస్థ బాగా చేరువ అవ్వడం కోసం ఎక్కువగా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసేవాళ్ళం. ఎక్కువ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసేవాళ్ళం. ఈ 310 ప్రోగ్రాంలో ఏంటంటే మెడికల్ క్యాంప్స్ ఎక్కువ పెట్టేవాళ్ళం అండి. ఒక దగ్గర గ్రీవెన్స్ సెల్ ఉండేది, ఒక దగ్గర ఈ కళాకారుల బృందం అని మాకు ఒక బృందం ఉంది విశాఖపట్నం రూరల్ జిల్లాలో. వాళ్ళు ఈ మావోయిస్ట్ వైపు వెళ్లకుండా ప్రజల్ని చైతన్యవంతం చేసేవాళ్ళు. ఇలా 310లో 3 ప్రోగ్రామ్స్ కంటిన్యూ రన్ అయ్యేవండి. సో ఎంత ఖర్చు అయినా సరే మెడికల్ అక్కడ మొత్తం డాక్టర్స్ 15 మంది డాక్టర్స్ని తీసుకొచ్చి ఎంటైర్ గిరిజనులందరికీ కూడా మేము ఫ్రీ ట్రీట్మెంట్, మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళం.
అదైన తర్వాత అది కొన్నాళ్ళు ఆ స్కీమ్ రన్ అయిందండి. మళ్ళీ ఆఫీసర్ మారిన తర్వాత సంతోష్ మెహ్రా గారు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఈయన వచ్చారండి, తెన్నటి కృష్ణప్రసాద్ గారు. ఆయన ఏరియా పొల్యూషన్ స్కీమ్ అని పెట్టి ఆయన కూడా ఆ సార్ కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసి మేము రిమోట్ ఏరియాలోకి మమ్మల్ని ఎక్కువగా మూవ్ చేసి టెరిటోరియల్ అడాప్షన్ స్కీమ్ అని ఒక స్కీమ్ పెట్టారు. ఏదండి టెరిటోరియల్ అడాప్షన్ స్కీమ్ అంటే ప్రతి పోలీస్ ఆఫీసర్ ఒక ఏరియాని అడాప్ట్ చేసుకుని అక్కడ ప్రజలతో మంచి సత్సంబంధాలు కలగడం, వాళ్ళకి కావాల్సినటువంటి డ్రై ఫిష్ అంటే ఏదైతే ఏజెన్సీలో దొరకదో మెడిసిన్స్, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని నీడ్స్ని మేము అటెండ్ అయ్యేవాళ్ళం. ఆ రకంగా వాళ్ళకి దగ్గర అయ్యేవాళ్ళం. మంచి సమాచారం అన్నీ తీసుకుని అలాగూ ఆ ప్రజల్ని ఆ యొక్క మావోయిజం నుంచి దూరంగా తీసుకురావడానికి ఒక మంచి ప్రయత్నాలు అయితే అప్పుడు జరిగినాయి. అప్పుడు అయితే ఇన్సిడెంట్స్ ఏం జరగలేదు. నేనున్న 5 సంవత్సరాల్లో పాడేరులో అయితే ఏ ఇన్సిడెంట్స్ ఏం లేవండి. అందులో అప్పటికి రవాణా సౌకర్యం అప్పుడు ఎలాగుందండి? అప్పుడేముందండి, అంతా నడుచుకుని వెళ్తారు. మాకు ఏదైనా ఒక మర్డర్ కేసు కానీ ఏదైనా కేసు అయితే బై వాక్ వెళ్ళాల్సిందేనండి. ఒక్కొక్కరు ఇప్పుడు సలుగు కక్కెని ఉండేవి, అక్కడికి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 10 hours నడవాల్సి వచ్చేది. హెడ్ క్వార్టర్ నుంచి వెళ్ళాలంటే హెడ్ క్వార్టర్ నుంచి పాడేరు నుంచి, నేను పాడేరు నుంచి కాదు మన జిల్లా హెడ్ క్వార్టర్ రావాలంటే 3 hours అండి మినిమం 3 hours పాడేరు బస్సులోనే వెళ్ళేవాళ్ళం అండి. అప్పుడు మాకు వెహికల్స్ కూడా లేవు కదా. రోడ్డు బాగుండేది, మేము 3 to 4 hours పట్టేదండి బస్సు. అక్కడ మీకు బాగా ఎదురుపడి ఆయన కోసం మీకు టార్గెట్ ఎవరండి? అప్పుడు టార్గెట్ నక్సల్స్ ఎవరు ఉండేవారు? ఉండే నంబాల కేశవరావు గారు. ఆ కేశవరావు ఇంకా అప్పుడు గ్యాంగ్ అంతా బాగా తిరిగేదండి. అప్పుడు మాకు అరకు దళం ఉండేది, చాలా జీ మోడల్ అని మేజర్ దళాలన్నీ ఉండేవండి. బట్ హెడ్ క్వార్టర్ ఎస్ఐగా నాకు అంత అవకాశం ఎప్పుడు రాలేదు. నేను ఏరియా పోలీసుగా ఒక ఏరియా నాకు ఇప్పుడు లంబసింగ్ అనే ఏరియా నాకు అడాప్షన్ ఏరియా అండి. వారానికి నెలకి 15 రోజులు అక్కడ ఉండేవాడిని. అప్పుడు అవుట్ పోస్ట్ ఉండేది లంబసింగ్లో. 15 రోజులు అక్కడ ఉండేవాడిని, 15 రోజులు పోలీస్ స్టేషన్ ఉద్యోగం చేశాను. సార్ అడవిలో వాతావరణం బాగున్నా ఒకనొక దశలో అనిపించిందా ఎందుకురా ఈ పోస్టింగ్ తీసుకున్నారని? లేదండి, ఫ్రెష్గా వచ్చాం కదా, ఛాలెంజింగ్గా ఉండేది. ఫ్రెష్గా మాకు కూడా కొత్త యువరక్తం, ఫస్ట్ టాస్క్లు ఏదో చేయాలనే ఇది. అప్పుడు అంతా ఆఫీసర్స్ కూడా బాగా సపోర్ట్ ఉండేదండి. అక్కడ ఏజెన్సీలో పనిచేసిన వాళ్ళకి మంచి సపోర్ట్ కూడా ఉండేదండి. ఆఫీసర్స్ బాగా ఇచ్చేవాళ్ళు. ఓకే, పాడేరు నుంచి భీమిలి, అక్కడి నుంచి భీమిలి వచ్చారండి. మన సారు నన్ను అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. ఓకే, భీమిలిలో 3 years చేశాను. అంటే భీమిలిలో ఏముంటుందండి క్రైమ్? భీమిలిలో హెవీయెస్ట్ పోలీస్ స్టేషన్ అండి. ఈ రోజున మధురవాడ, భీమిలి ఈ ఏరియా అంతా ఒకటే పోలీస్ స్టేషన్ అండి. ఇక్కడ జూ దగ్గర స్టార్ట్ అయితే భోగాపురం దాకా ఒకటే పోలీస్ స్టేషన్. చాలా హెవీ క్రైమ్, అన్నీ కూడా భీమిలికినా హెవీ క్రైమ్ ఉండేదండి. ఏముండేవండి? ఇంకా రోడ్డు యాక్సిడెంట్స్ విపరీతం సముద్రంలో, ఇంకా మర్డర్ కేసులు, రేప్ కేసులు, ఇంకా ఒకటేనేం కాదండి, హార్ట్ కేసులు, ల్యాండ్ డిస్ప్యూట్స్ అన్నీ అప్పటి నుంచి ఉండేవండి. ల్యాండ్ డిస్ప్యూట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 98. భీమిలి నుండి విశాఖపట్నంకి అప్పుడు రోడ్డు అప్పుడప్పుడే ఉంది. అప్పుడు హైవే వేస్తున్నారండి. అప్పుడు హైవే వేయడం మూలంగానే ఎక్కువ రోడ్డు యాక్సిడెంట్లు అవుతుండేవండి. మాకు తెలిసి మేము వెళ్ళేటప్పటికి డెడ్ బాడీ అంతా కూడా క్రష్ అయిపోయి ఉండేది, ఏముండేది కాదు. రన్ అవర్ ఎక్కువ అయిపోతుండేవాడు నైట్ టైం రోడ్డు. సార్ భీమిలి బీచ్ ఆ ప్రాంతం అంతా ఎంజాయ్ చేశారు అప్పుడు? ఎంజాయ్ చేయడమే ఉందండి. అప్పుడు బీచ్లో కూడా ఎక్కువ డెడ్ బాడీస్ తేలుతూనే ఉండేవి. అదొక ఎక్స్పీరియన్స్ అండి, ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. సార్ భీమిలి తర్వాత అక్కడి నుంచి కోటపాడు వెళ్ళానండి. కే కోటపాడు అక్కడ 2 years చేశాను. అక్కడ ఏముందండి క్రైమ్? అక్కడ ఏముండదండి, మండల పోలీస్ స్టేషన్. అప్పుడు నాకు కాలు మొత్తం మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అండి, ఇరిగిపోయింది అనమాట. ఎందుకు? ఇక్కడ భీమిలీలోనే వస్తూ ఉంటే బుల్లెట్ మించి పడిపోయాను. నైట్ డ్యూటీ చేసి నదట్లో పడిపోయాను. పడిపోతే కాలు ఇరిగిపోయింది మొత్తం, ఫిబియా బోత్ ఫ్రాక్చర్. అప్పుడు ఆ పోలీస్ స్టేషన్ సెలెక్ట్ చేసి అక్కడ 2 years రెస్ట్. తర్వాత అక్కడి నుంచి గోపాలపట్నం వచ్చి గోపాలపట్నం హిమాచలం. అక్కడి నుంచి 1 town. 1 town నుంచి ఓఎస్ ఇన్స్పెక్టర్గా ఇంటెలిజెన్స్కి వెళ్ళిపోయాను. ఏదండి? ఓఎస్ ఇన్స్పెక్టర్గా ఇంటెలిజెన్స్కి వెళ్ళాను. ఇన్స్పెక్టర్ ఎస్ఐ వరకు మీకు గోపాలపట్నం ఈ ప్రాంతంలో గుర్తున్నాయి మంచి కేసులు? ఉంటాయండి. కేసెస్ అంటే రొటీన్ కేసెస్ అండి, పెద్ద ఎక్స్ట్రాడినరీగా. భీముల్లో మంచి కేసులు ఉంటాయి, మర్డర్ కేసులు అవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ కేసులు ఉండేవి. మిగతా అంతా రొటీన్ కేసెస్. భీమిల్లో గుర్తున్న కేసు ఉందండి? సరే, ఇన్స్పెక్టర్గా ఇంటెలిజెన్స్. అక్కడి నుంచి ఇంటెలిజెన్స్ చేసిన తర్వాత మల్కాపురం చేశానండి. మల్కాపురం తర్వాత ఇప్పుడు ఈ కొత్తగా ఇక్కడ మధురవాడ పోలీస్ స్టేషన్ స్టార్ట్ చేశాం. పిఎంపాలో ఫస్ట్ ఇన్స్పెక్టర్ నేనే. మధురవాడ ఫస్ట్ SHO జీవో వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇన్స్పెక్టర్ చేశాను. ఇక్కడ అయిన తర్వాత హార్బర్ చేశాను. హార్బర్ ఇన్స్పెక్టర్. అది అయిపోయిన తర్వాత
విశాఖపట్నం రూరల్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్కి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిపోయాను. అక్కడి నుంచి గాజువాక్ వచ్చానండి. మళ్ళీ గాజువాక్లో చేస్తుండగా ప్రమోషన్ డిఎస్పీకి వచ్చింది 2014. అచ్చా సార్, గాజువాక్లో ఉన్నప్పుడు ల్యాండ్ డిస్ప్యూట్స్, సివిల్ మ్యాటర్లు ఎక్కువ అక్కడ ఉండేవండి. అక్కడ మంచి సెన్సేషన్ కేసెస్ ఉండేవండి. అక్కడ కూడా మంచి కేసెస్ చేసాము. అక్కడ కూడా మీకు గుర్తున్న కేసు చెప్పగలరా? అండి కేసెస్ అంటే అక్కడ మర్డర్ కేసు లాట్లో ఒక సెన్సేషన్ కేసు అండి. అది ఇంకా కేసు ప్రజెంట్ కోర్టులో ఉంది. వారి పూర్తి వివరాలు చెప్పడం అంత కరెక్ట్గా. ఎవరండి ఇప్పుడు కమిషనర్ గారు? శివధర్రెడ్డి గారు అండి. శివధర్రెడ్డి గారు. శివధర్రెడ్డి సార్ అప్పుడు అప్పుడులోనే పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ అని మన పోస్ట్ బాక్స్ లాగా ప్రజలకి పోలీస్ చేరువవ్వాలని ప్రతి జంక్షన్లో కూడా ఒక పోస్ట్ బాక్స్ లాంటిది పబ్లిక్ కంప్లైంట్ సెల్ అని బాక్స్ అని పీసీబీ పబ్లిక్ కంప్లైంట్ బాక్స్ అని ఒక కొత్తగా ఒక బాక్సులు న్యూ కాన్సెప్ట్ తయారు చేసి ప్రతి కాలేజీల దగ్గర ప్రతి అలాగే స్కూల్స్ దగ్గర జంక్షన్లో పెట్టామండి. పెట్టి ఎవ్రీడే సాయంత్రం కానిస్టేబుల్ వెళ్ళి అన్ని లాక్ ఓపెన్ చేసి, ఎందుకంటే చాలామంది సెల్ ఫోన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. తెలిసిపోతుంది నెంబర్ ఐడెంటిటీ ఉంటుందని. కాలేజీల్లో మెయిన్ ఇచ్చేవాళ్ళు కాదండి. పిల్లలంతా అమ్మాయిలు భయపడేవాళ్ళు. అందుకని పీసీబీస్ అని అది పెట్టాము. పెడితే అందులో వాళ్ళు నేమ్ లేకపోయినా కంప్లైంట్ బాక్స్లో వేస్తే డైలీ ఈవినింగ్ మా బీట్ కానిస్టేబుల్, పెట్రోలింగ్ కానిస్టేబుల్, బ్లూ కోట్స్ కానిస్టేబుల్ తీసుకొచ్చేవాడు. అవన్నీ ఎంటర్ చేసి దాని మీద ఇమీడియట్గా అటెండ్ అయ్యి అప్పుడు శివధర్రెడ్డి గారి సమక్షంలో అదంతా ఒక ప్రోగ్రామ్ ఇనాగ్రేట్ చేసాం. సార్ ఆ బాక్స్లో మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చేదండి. మంచి అంటే అది ఏ టైప్ ఇన్ఫర్మేషన్ మేము అడిగేవాళ్ళం. నాట్ ఓన్లీ ఈవిటీజింగ్ అని కాకుండా బ్యాడ్ ఎలిమెంట్స్ సొసైటీకి ఇబ్బంది పెట్టేవాళ్ళు పెడితే దాంతోపాటు వాళ్ళ టీచర్స్ మీద కూడా చాలామంది పిల్లలు రాసేవాళ్ళు. ఎందుకు అంటే ఆ టీచర్స్ బిహేవియర్, వాళ్ళు పాఠాలు చెప్పే విధానం, వాళ్ళు పిల్లల పట్ల ఒక్కొక్కసారి వాళ్ళు చూపించే పాజిటివ్ నెగిటివ్ యాటిట్యూడ్స్ కూడా వాళ్ళు అందులో రాసేవాళ్ళు. బయటికి కంప్లైంట్గా చెప్పకపోయినా చాలా వాళ్ళ అభిప్రాయాలు చాలా బోల్డ్గా రాసిస్తుండేవాళ్ళు. అందులో చర్య తీసుకునేవి ఉంటాయి, చర్య తీసుకోలేనివి కూడా ఉండేవాళ్ళు. యాక్ట్ ఉందా లేదా ఊరికైనా టీచర్ కొడుతున్నాడని హోంవర్క్ చేయలేదని? అలా హోంవర్క్ కాదు, ఎందుకంటే కాలేజీ స్టూడెంట్స్ కొంతమంది టీచర్స్ కూడా కొంత ఉంటారు, మంచి టీచర్స్ ఉంటారు, రెండు ఉంటారు. కాబట్టి వాళ్ళ బిహేవియర్ని కూడా వీళ్ళు క్లియర్గా చెప్పేస్తుండేవాళ్ళం. పేరేమి ఉండేది కాదు కాబట్టి దాన్ని మనం వెరిఫై చేసేవాళ్ళం. వాళ్ళు రాశారన్నంత మాత్రాన మనం వాళ్ళు తప్పుగా కాకుండా వెరిఫై చేసి ఇఫ్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ మనం కౌన్సిలింగ్ చేసేవాళ్ళం. అది కాదు అనిపిస్తే మనం ఇంకేమనేవాళ్ళం. కానీ ఆ ఏరియాలో రౌడీ షీటర్లు ఎక్కువ ఉండేవారు కదా వాళ్ళండి. మీకు గాజువాక్లో ఫస్ట్ టైం రౌడీ షీటర్ల తాలూకా ఏదైనా సరే 1x1 ఫీట్ ఫొటోస్ తోటి మామూలుగా పోలీస్ స్టేషన్ రౌడీ షీటర్ ఫోటోలు పెట్టేవాళ్ళు. పూర్వకాలం పెద్ద ఫ్లెక్సీ పెట్టేసేవాళ్ళు అండి. మా గాజువాక్ పోలీస్ స్టేషన్ రాగానే అతిపెద్ద ఫ్లెక్సీ ఉంది. మొత్తం రౌడీ షీట్లు అందరు ఫొటోస్ దాంట్లో పెట్టి వాళ్ళ పేరు అడ్రస్ అన్నీ రాసేవాడు. వాళ్ళు కౌన్సిలింగ్ చేసినప్పుడు కూడా అదే చెప్పేవాడిని. ఎందుకంటే మీ పిల్లలు చదువుకుంటున్నారు ఉంటారు, అందరూ ఉంటారు బాబు, మీరు ఈ ఫొటోస్ ఇక్కడ పెట్టడం మూలంగా మీ పిల్లల మీద ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. మీరు యాక్టివిటీస్ మానండి, మంచిగా ఉండండి, కేసులు లేకుండా ఉంటే మేమే తీసేస్తాం. అలాగూ కౌన్సిలింగ్ చేస్తే కొంతమంది మారారు. వాళ్ళు తీసేయడం రౌడీ షీటర్ మరి ఎక్కువ అయిపోయి ఒక మర్డర్ కేసు కూడా ఇరుక్కుంటాడు కదండి. ఒక అమ్మాయిని తీసుకువెళ్ళి ఈ టైంలో జరిగింది కాదండి. మీ దగ్గర రౌడీ షీటర్ మర్డర్లే జరగదు? అప్పుడే పెద్ద మర్డర్లే, అంతా ల్యాండ్ గ్రాబింగ్ రౌడీలు అండి. అంతా పెద్ద సెన్సేషన్ మా రౌడీలు అప్పుడు లేరు. అంతా న్యూసెన్స్, ల్యాండ్ గ్రాబింగ్ వీటి మీద ఎక్కువ ఉండేవాళ్ళు. సో వాళ్ళని ఇంకా అదే చెప్పేవాడు, మీరు ఇంకా ఎక్కువ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే మీ ఇంటి దగ్గరే ఫ్లెక్సీ పెట్టేస్తామని, మీ పిల్లలు చదివే స్కూల్ దగ్గర కూడా పెట్టేస్తామని చెప్పేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళని మనిషిని మార్చాలి తప్ప మనం కొన్నిటిని మెంటల్గా మనం మార్చగలగాలి. ఫిజికల్గా మార్చుకుంటే మానసికంగా మారినప్పుడే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఆ రకంగా చెప్తే వాళ్ళు జడిసేవాళ్ళు. ఎందుకంటే పిల్లలందరూ కూడా ఇంజనీరింగ్, ఇంటర్మీడియట్, 10th చదువుకొని పిల్లలు ఉంటారు. వాళ్ళని అక్కడ పెట్టేస్తే ఆటోమేటిక్ వాళ్ళ పిల్లల దగ్గర వాళ్ళ చిన్న చూపు ఉంటుంది కాబట్టి అలాగూ కొంత తగ్గింది. సరే, మీరు మానసికంగా వాడి దెబ్బ కొట్టి వాళ్ళ మార్పు కోసం ట్రై చేశారు. కొంతమంది బ్యాడ్ ఫెలోస్ నాకు పబ్లిసిటీ, ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది కదని వాడు ఇంకా ఎక్కువ చేసి ఈ ఏరియాలో నా ఫోటో వచ్చింది కాబట్టి రౌడీగా చలామణి వాడికి అది ఎక్స్పోజ్ అయిపోతున్నాడు కదండి. బ్యాడ్ రౌడీ షీట్గా అనేది అది మెరిట్ కాదు కదండి. సమాజంలో అది ఒక చెడ్డగా అనిపిస్తుంది. రేపు వాళ్ళ బంధువులు, ఇప్పుడు చాలామందికి షీట్ ఉన్నట్టు చాలామంది బంధువులు తెలియదు, ఇంట్లో పిల్లలు కూడా తెలియకపోవచ్చు.
అది ఎక్స్పోజ్ చేయడం మూలంగా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి అలా భయం పెట్టి మన వాళ్ళు మార్పు తీసుకురావడానికి కొంత ప్రయత్నం అయితే చేశాం. అంటే ఆ కాన్సెప్ట్ సక్సెస్ అయిందంటారా? మరి అప్పుడు అయితే ఎటువంటి ఇన్సిడెంట్స్ అయితే నాకు రిపోర్ట్ అవ్వలేదండి. రౌడీస్ మూలంగా చెప్పాను, ఓన్లీ ల్యాండ్ గ్రాబింగ్లోనే ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. అది అలా కొంత అక్కడ ఏసీపీగా ప్రమోషన్ ఎక్కడ వచ్చిందా? అక్కడి నుంచి ఏసీపీగా ప్రమోషన్ శ్రీకాకుళం వెళ్ళాను. శ్రీకాకుళం టౌన్ చేశారా? నేను స్పెషల్ బ్రాంచ్ చేశాను, తర్వాత కాశీబొగ్గ చేశాను. కాశీబొగ్గలో ఏముందండి? కాశీబొగ్గలో మంచి సెన్సేషన్ కేసులు ఉండేవండి. అక్కడ అంతా కాశీబొగ్గే పెద్ద ఇచ్చాపురం నుంచి అక్కడ ఈ గుట్కా కైని విపరీతంగా ఉండేదండి. దాన్ని అప్పుడు బ్రహ్మారెడ్డి గారు ఎస్పీగా ఉన్నప్పుడు దరిదాపుల్లో ఒక 2 లారీలు, 3 గొడౌన్స్లు, పెద్ద మిషనరీ సీజ్ చేసామండి. బరంపురం చెందిన వ్యక్తిది మొత్తం సీజ్ చేసాం. అది చాలా క్రోర్స్ వర్త్. అదే సెన్సేషన్ కేసు అండి. తర్వాత యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతుండేవి. యాక్సిడెంట్స్ అవ్వకుండా చాలా కంట్రోల్ చేయడానికి ఎక్కువగా ఇప్పుడు మన సిపి సారే అక్కడ ఎస్పీగా ఉండేవాళ్ళు, త్రివిక్రమన్ సార్. ఇప్పుడు యాక్సిడెంట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయించారు. హైవేలో నాది 100 కిలోమీటర్స్ హైవే అండి. దాంతో నర్సన్నపేట దగ్గర నుంచి ఇచ్చాపురం దాకా కాశీబుగ్గ హైవే. సో దాని మీద ఎక్కువగా క్రాస్ పెట్రోలింగ్ వెహికల్స్ పెట్టడం, కంటిన్యూ మానిటరింగ్. నైట్ అంతా కూడా నైట్ ఎట్టి పరిస్థితుల్లో తెల్లారేపటి 2-3 హైవేలో యాక్సిడెంట్స్ అయిపోయామండి. 2-3 డెత్స్ ఉండేవి. ఈ సిపి గారు అప్పుడు ఎస్పీగా పనిచేసినప్పుడు దాని మీద హెవీ కాన్సన్ట్రేషన్ చేయించి ఆల్మోస్ట్ యాక్సిడెంట్స్ లేకుండా చేశారు. బాగా కంట్రోల్ చేయగలిగాం. అప్పుడే ఇప్పుడు మీరు హైవే మీద చూస్తుంటారు, ట్రాఫిక్ పోలీసు స్టాప్ బోర్డు పెట్టుకుని బొమ్మ ఉంటుంది. అది అప్పుడు ఇచ్చాపురం సిఐ ఫస్ట్ తయారు చేశారు. ట్రాఫిక్ మీటింగ్ పెట్టారు ఇక్కడ, స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్. అప్పుడు ఇచ్చాపురంలో ఉన్న సిఐ గారు ఫస్ట్ టైం తయారు చేసింది ఆయనే. అది ఇప్పుడు స్టేట్లో ఎక్కడ చూసినా హైవేల మీద ఫోటో ఉంటుంది. ఎవరండి ఇప్పుడు సిఐ? మన అవతారం. ఎవరండి? ఇప్పుడు ఇక్కడ సిటీలో CCRలో చేస్తున్నారు అవతారం అని ఇన్స్పెక్టర్. అవతారం గారు. ఆయన అప్పుడు ఫస్ట్ తయారు చేసి దానికి స్టేట్లో ఒక మోడల్, ఎందుకంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ అన్ని చోట నుంచోవడం కష్టం కాబట్టి రేడియం స్టిక్కర్స్ తోటి పెట్టేస్తే నైట్ టైం ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడ నిలబడినట్టే ఉండేది. సో ఆటోమేటిక్గా స్పీడ్గా వచ్చినప్పుడు స్లో అయ్యాం. అలాగా బాగా సక్సెస్ అయింది. ఓకే. కానీ మీ ఏరియాలో ఇచ్చాపురం ఆ ప్రాంతంలో ఫ్యాక్షనిస్ట్లో ఒకటి కొంత విలేజ్ ఉండేది. అది పెద్ద లేదండి, కొంచెం మనకి సోంపేట ఏరియాలో చిన్న ఉండేవండి. అప్పుడు ఎక్కువగా ఈ భవన్ పోర్ట్ గురించి గొడవలు ఎక్కువగా జరుగుతుండేవి. పోర్ట్ అయితే అప్పటికి స్టార్ట్ అవ్వలేదు, కానీ సర్వే ల్యాండ్ ఎక్విజిషన్ ఉండేది కాబట్టి గొడవలు ఎక్కువ ఉండేవి. తర్వాత ఇక్కడ కొంచెం మర్డర్ కేసులు, రేప్ కేసులు అలాంటివే తప్ప పెద్ద సెన్సేషన్ కేసులు ఏమి ఉండేవి. ఓకే. కానీ మీ లిమిట్స్లోనే బొడ్డుపడ ఉండేదండి. బొడ్డుపడ ఇక్కడ ఎఫెక్టెడ్ కదా ఏరియా. అక్కడ సానుభూతి పనులు చాలా ఉడికి ఉన్నారండి. బట్ ఎప్పుడు ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితే చేయలేదు. మాకు ఎప్పుడైనా మీటింగ్స్ పెడుతుండేవాళ్ళు. మేము కూడా అప్పుడు కమ్యూనిటీ పోలీసింగ్ బాగా చేసేవాళ్ళం అండి. మాకు జిల్లాలో కూడా ఎక్కువ కమ్యూనిటీ పోలీసింగ్ బాగా చేసేవాడిని. చేసినప్పుడు మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం. ఆ ఊర్లో మీరు విన్నట్టు బొడ్డుపాడలో ఎప్పుడన్నా ఈ వారోత్సవాలప్పుడు తప్పకుండా మేము అక్కడ ఉండడం, వాళ్ళందరికీ మంచి ప్రోగ్రాం. మీకు ఆ టైంలో మీకు ఇప్పటికీ ఉంటుంది, చైల్డ్ మ్యారేజ్ జరుగుతుంటాయండి మన బీచ్ దగ్గర. ఇప్పటికీ ఫిషర్మ్యాన్ కమ్యూనిటీలో చిన్నపిల్లలకి పెళ్లి చేసేస్తారండి. అది ఆనవాయితీ. అది ఎవ్రీ 12 yearsకి ఒకసారి బార్వా కన్నా యువతలండి అక్కడ విపరీతంగా చేస్తారు. ఒకేసారి 100-200 పెళ్ళిళ్ళు అవుతాయి అందరికీ, చిన్నపిల్లలకి, మైనర్ గర్ల్స్. ఫస్ట్ టైం మొత్తం మైనర్స్ పెళ్లి చేయకుండా కలెక్టర్ గారు, అప్పుడు ఎస్పీ గారు అందరూ కూడా ఒక డిసిషన్ తీసుకుని ఊరాలతో దరిదాపులో 10 సార్లు మీటింగ్ పెట్టి మైనర్స్కి అనేవాళ్ళు పెళ్లి కాకుండా ఫస్ట్ టైం జరిగింది ఆ సంవత్సరం. అందరికి కూడా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ప్రతి జంటకి పట్టుబట్టలు, పట్టు చీర మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇచ్చేవాడు. మేళ తాళాలతో ఇచ్చాం. అంటే వాళ్ళకి ఒక మోటివేషన్ చేసాం. మా మాట అన్ని చైల్డ్ మ్యారేజెస్ ఆపగలిగాం కాబట్టి వాళ్ళకి పెళ్ళైన అందరికీ మేజర్స్కి చేసాం. ఆధార్ కార్డు సెక్యూర్ చేసి పెద్దలతో కౌన్సిలింగ్ చేసి ఆ గ్రామ కట్టుబాటుని ఫస్ట్ టైం బ్రేక్ చేశారంట. ఆ సందర్భంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళందరికీ కూడా పెళ్లి కొడుక్కి అలాగా పట్టుబాటులో అమ్మాయికి పట్టుచీర ఫ్రీ గిఫ్ట్గా ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఒక మేజర్ చేంజ్ శ్రీకాకుళం. కాశీబుగ్గ తర్వాత అండి అక్కడి నుంచి నేను
విజయవాడ డీజీపీ ఆఫీస్లో పనిచేశాను. విజయవాడ డీజీపీ ఆఫీస్లో. ఓకే. అక్కడి నుంచి అనంతపూర్ బెటాలియన్స్ చేశాను. అనంతపూర్ బెటాలియన్స్ తర్వాత మళ్ళీ ఇక్కడికి దిశ వచ్చాను. అంటే రాష్ట్రం మొత్తం తిరిగేశారు మీరు. ఓకే, దిశ పొల్యూషన్కి వచ్చారు. దీని కాన్సెప్ట్ అన్నది మీకు అందరూ కొట్టిన పిండి, గవర్నమెంట్ మంచి ఉద్దేశంతో పెట్టింది. పెట్టిన తర్వాత ఏ టైప్ ఆఫ్ కంప్లైంట్స్ వస్తున్నాయండి? దిశ అనే కాన్సెప్ట్ ప్రభుత్వం మీకు తెలిసిందే, ఒక మంచి ఆలోచనతో మహిళలకి సత్వర న్యాయం జరగాలి, వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళు రిలీఫ్ అన్నది ఉండాలి, వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండాలని పెట్టిన కాన్సెప్ట్. దీంట్లో ఇప్పుడు మీరు జనాల దిశ అనగానే కూడా ఒక విధమైనటువంటి నమ్మకం అన్నది క్రియేట్ అయ్యిందండి, రాష్ట్రం మొత్తం మీద కూడా అయ్యింది. ఇంకా నేనే చూస్తున్నాను, మీరు ఎక్కడ అంటే దిశ ఏసీపీ అనగానే దిశలో చేస్తున్నారా అనేటువంటి ఆ దిశ అనేటువంటి ఆ నామినిక్ లేచర్, ఆ పేరు బ్రాండ్ అనేది ప్రజల్లో ఆల్మోస్ట్ గ్రౌండ్కి వెళ్ళిపోయిందండి. మీకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కంటే దిశకి వెళ్ళి ఇద్దాము అనేటువంటి ఆలోచన పబ్లిక్లో వచ్చిందంటే ఆ పేరు అంతగా ప్రజల్లోకి వెళ్ళింది. సో ఇక్కడ రకరకాలుగా వస్తుంది. ఎన్ని కంప్లైంట్ వస్తుంటాయండి రోజుకి? వస్తాయండి 15-20 దాకా వస్తాయండి. మినిమం 10 to 20 కంప్లైంట్స్ ఉంటాయండి. అంటే వాళ్ళు చెప్పే రీజన్ కరెక్ట్గా ఉంటుందండి, లేదా చిన్న చిన్న ఇష్యూస్గా అవుతారా, లేదా ఈగో ఫీలింగ్ ఎక్కువ వస్తుంటాయి? ఇప్పటికి నేను వచ్చి 9 months అవుతుంది. ఈ 9 monthsలో చూస్తే మెయిన్ భార్యాభర్తల మధ్యన ఈగో అన్నది ఎక్కువ ఉందండి, ప్రాపర్ అండర్స్టాండింగ్ లేదు. ఆ ఈగో అన్నది పక్కన పెడితే 50% ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఒక మంచి కేస్ స్టడీ చెప్పండి. అంటే కేస్ స్టడీస్ అంటే పేర్లు రివీల్ చేయకుండా చెప్పండి. పేర్లు రివీల్ చేయకుండా అంటే వాళ్ళు ఇప్పుడు చాలామంది ఉన్నారండి. వాళ్ళు ఒకటి వాళ్ళ భార్యాభర్తల మధ్యన ఎక్కువగా ఏంటంటే ఒక తల్లిదండ్రులు, నేను ఒకటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, వెరిఫై చేయకుండా ముందు పెళ్లి చేసేస్తున్నారండి. ఉద్యోగం చూసి పెళ్లి చేసేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీని చూసి పెళ్లి చేసేస్తున్నారు. కుర్రోడు ఎటువంటి వాడు, క్యారెక్టర్ ఏంటి అనేది, ఆ తాలూకా బిహేవియర్ ఏంటి అనేది ఎవరు అబ్జర్వ్ చేయట్లేదండి. అలాగే ఎన్ఆర్ఐ సంబంధాలు వస్తే అమెరికా సంబంధం వచ్చింది, లేకపోతే లండన్ సంబంధం వచ్చిందని చేసేస్తున్నారు తప్ప ఆ కుర్రోడిని అక్కడ వెరిఫై చేయట్లేదు. అసలు ఆ కుర్రోడు ఎక్కడ పనిచేస్తున్నాడు, ఏ కంపెనీలో పనిచేస్తున్నాడు, స్టేటస్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, కుర్రోడు కొన్ని ఫ్రెండ్స్ ఏంటి, అసలు వెరిఫికేషన్ ఉండలేదు. మీకు ఒకటే గుర్తుపెట్టుకోవాలి సార్, ఏంటంటే జనరల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక భర్త భార్యకు ఒక 5 లక్షలు ఇచ్చి మంచి బంగారం కొనుక్కోమంటే, వస్తువు కొనుక్కోమంటే ఆ భార్య ఏం చేస్తుంది? కొనుక్కుంటుంది. ఎలా కొనుక్కుంటుంది? బంగారం కొనుక్కుని డబ్బులు ఇచ్చాడు కదా, ఇచ్చాడు, ఎలా కొనుక్కుంటుంది? ఆమె కనీసం ఆ వస్తువు కొనుక్కోవడానికి ఆ షాప్కి వెళ్ళినాక ఒక 10 రకాల వస్తువులు చూస్తుంది. ఆ మెడకి పెట్టుకుని అద్దంలో చూసుకుని సూట్ అయిందా లేదని వెరిఫై చేస్తుంది. అవునా? అక్కడ నచ్చకపోతే ఇంకో షాపు, అక్కడ నచ్చకపోతే ఇంకో షాపు, దరిదాపుల్లో ఒక వస్తువు కొనుక్కోవడానికి 10 షాపులు తిరుగుతారు. తిరుగుతారా? అవునా కదా? ఒక షాప్లోకి వెళ్ళిన తర్వాత ఒక వస్తువుని కాదు కదా, అక్కడున్న ఆల్మోస్ట్ వాళ్ళు 2 hours కావచ్చు, ఒక పూట కావచ్చు, ఒక రోజన్నా పట్టవచ్చు ఆ వస్తువు ఫైనలైజ్ చేయడానికి. మరి 5 లక్షల రూపాయలు పెట్టి ఒక వస్తువుకి మీరు అంత ఆలోచించినప్పుడు కూతురు జీవితంకి ఎంతసేపు ఆలోచించాలండి? ఎన్ని వెరిఫికేషన్స్ చేయాలి? ఎంతమంది చేస్తున్నారు? ఏదో అంటే అది జీవితం, ఇది వస్తువు కదా. అంటే మీరు జీవితానికి అంత తక్కువ ఇంపార్టెన్స్ టైం లేదు కదా ఇవ్వాలండి. మన కూతురు జీవితం సార్. అంటే అండి, నా అల్లుడు అమెరికాలో ఉంటాడు, నాకు ఎన్ఆర్ఐ, వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుందంటాడు, వాడికి నెలకి 25 లక్షలు 80 లక్షల ప్యాకేజ్ ఉంది. మరి ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఎందుకు ఫెయిల్ అవుతుంది? అల్లుడు మంచోడు కాదు, అల్లుడు మంచోడే, అల్లుడు తరఫు అమ్మా నాన్న మంచోళ్ళు కాదు, ఆడబిడ్డ. అదే కదా వెరిఫికేషన్, అదే కదా వెరిఫికేషన్. అంటే మీరు ఒక వస్తువుకి ఇచ్చిన ఇంపార్టెంట్ కూతురి జీవితం. వస్తువు టెంపరీ సార్, కూతురి జీవితం. ఆ వస్తువు పోతే ఇంకో వస్తువు కొనుక్కోవచ్చు, లేదు నచ్చపోతే మార్చి ఇంకోటి తీసుకోవచ్చు. భర్తను మార్చలేము కదా. అల్లుడు కూతురి జీవితం చాలా ఇంపార్టెంట్ కదండి. ఇది కనీసం 60-70 సంవత్సరాల తాలూకు జీవితం. ఇంకా నేను అంటానంటే వెరిఫై చేయండి, డెప్త్గా వెరిఫై చేయండి. మ్యాట్రిమోనీ ద్వారా చేసుకోండి, పెద్దల సమక్షంలో చేసుకోండి. ఎందుకంటే పూర్వకాలం ఉన్నటువంటివి ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు లేవు, ఇప్పుడు మైక్రో ఫ్యామిలీస్. మరి ఉమ్మడి కుటుంబాల్లో ఉంటే కనీసం చెప్పగలిగిన వ్యక్తి కుటుంబంలో ఉంటాడు. ఈ భార్యాభర్తలు గొడవ పడితే అట్లీస్ట్ సరిదిద్దేటువంటి పెద్దలు ఉన్నారు. ఇప్పుడు ఉన్నారా? మైక్రో ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత మరి అటువంటప్పుడు మనం ముందే వెరిఫై చేసుకోవాలంటాను, నా రిక్వెస్ట్. అది వెరిఫై చేసుకుని ఇక అయినా సరే వెరిఫై చేసాం సార్, అన్నీ చేసాం, అయినా తేడా వచ్చిందంటే అది దాన్ని మనం ఏం చేయలేం. కర్మ సిద్ధాంతం అనకూడదు, కానీ అది దాన్ని మనం ఏం చేయలేమండి. అది
కాబట్టి సార్ మీ దగ్గర వచ్చిన కేసుల్లో ఎక్కువ రీజన్స్ ఏం కానీ ఇగో ఒకటి కాకుండా పెట్టి మేటలు కనిపిస్తుంటాయా లేదు రియల్గానే అత్త మా ఆడపడుచులు వేది ఉన్నాయండి. అటు ఒకటే పెళ్ళైన వెంటనే అమ్మాయి భర్తను తీసుకుని సపరేట్ కాపురం పెట్టాలనేది ఫస్ట్ కాన్సెప్ట్ కనిపిస్తుంది అండి. తల్లిదండ్రులకు అది బాధగా అనిపిస్తుంది. తల్లిదండ్రులకు అది బాధగా పెళ్ళి అయిపోయిన వెంటనే పిల్లలు తీసుకెళ్ళిపోయింది అనేది కన్న కొడుకుని ఎత్తుకెళ్ళిపోతే ఆవిడ ఫీల్ అవుతుంది కదా. అక్కడ పేరెంట్స్కి మెచ్యూరిటీ ఉండాలి. అక్కడ పేరెంట్స్కి మెచ్యూరిటీ ఉండాలి. రెండు, ఒక అమ్మాయి అమ్మని నాన్నని తమ్ముడిని చెల్లిని అక్కని ఆల్మోస్ట్ 25 సంవత్సరాల పాటు అదే ఫేస్లు చూస్తుంది. పెళ్ళైన తర్వాత అత్తని కొత్త ఫేస్లు చూస్తుంది. మరి ఆ ఫేస్లు అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కదా. మరి ఆ అడ్జస్ట్మెంట్ అవ్వడానికి ఆ టైంకి మనకు సపోర్ట్ చేయవలసింది ఎవరు? అమ్మాయికి అత్త మామ చేయాలి, భర్త చేయాలి, వీళ్ళు కూడా చేయాలి. ఫస్ట్ రోల్ భర్తే. అవును, భర్తే చేయాలి. ఎందుకంటే ఆ ఫేస్ న్యూ ఫేస్ని అడ్జస్ట్ అవ్వడం కొంచెం కష్టం. అప్పుడు అత్తగారు ఇచ్చిన కోపం రావచ్చు, పని చేయట్లేదనో లేకపోతే ఏదనో, ఇంకోళ్ళకి ఇంట్లో వాళ్ళకి కోపం రావచ్చు. దాన్ని భర్త అనేవాళ్ళు బ్యాలెన్స్ చేయాలి. అటు పేరెంట్స్ని భార్యని, అంతే కదా, బ్యాలెన్స్ చేస్తే చాలా సెన్సిటివ్ మ్యాటర్. అదే కదా చెప్తున్నాను. ఇప్పుడు కన్న తల్లిదండ్రులని కాదనలేడు, కట్టుకున్న భార్యని కాదనలేడు, ఇద్దరి మధ్యన భర్త నలిగిపోతాడు కదా. అక్కడే అదే మెచ్యూరిటీ ఆఫ్ ది హస్బెండ్ అండి. అక్కడ భర్త అనేవాడు సమతుల్యం చేయగలిగినప్పుడు సంసారం అద్భుతంగా వెళ్ళిపోతుంది. అక్కడ మరి చేయలేనప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. మీరు అడిగారు కాబట్టి ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే రూట్ కాదు అక్కడ స్టార్ట్ అవుతుంది. ఆయన చేయలేకపోయినప్పుడు ఏం చేస్తాడు? భార్యకి చెప్పుకోలేడు, తల్లిదండ్రులకి చెప్పుకోలేడు, నలిగిపోతాడు. దాంతో అక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఓకే, కానీ మీకు వచ్చిన కేసుల్లో నిజంగా భార్య బాధితురాలు అవుతుందా లేదా భర్తే బాధితుడిగా ఉంటున్నాడు? రెండు కరెక్ట్గా వస్తున్నాయి అంటే లేడీస్ బాధితులుగా ఉన్నవి ఎక్కువే ఉన్నాయండి. నేను చూసిన కేసుల్లో ఎక్కువగా స్త్రీలు బాధితులుగా ఉన్నటువంటి కేసులు ఉన్నాయి. భర్తలు సఫర్ అవుతున్న కేసులు చాలా తక్కువ. అవి ఎక్కడో ఉంటాయి, ఉండవని నేను అన్ను, ఉంటాయి. బట్ వీళ్ళిద్దరికి సఫర్ అవడానికి వెనకాతలు అత్తమామలు కూడా అమ్మాయి తరపున అవ్వచ్చు, అబ్బాయి తరపున అవ్వచ్చు, వాళ్ళు కూడా కొంత కారణమైనటువంటి కేసులు కూడా నేను ఫేస్ చేశాను. సార్, సాధారణంగా భార్యాభర్తల మధ్య విభేదాలు ఫస్ట్ భర్తకి కౌన్సిలింగ్ చేయమని మీ దగ్గర పిలుస్తారు, చెప్తారు కంప్లైంట్. సార్ వాళ్ళు పిలిపించండి సార్, నాకు బాగా వేధిస్తున్నాడు మానసికంగా శారీరకంగా అని కంప్లీట్గా మీరు కంప్లైంట్ తీసుకొని వాడిని పిలిపించిన తర్వాత మీరు కౌన్సిలింగ్ పిలుస్తుంటారు. కౌన్సిలింగ్ కూడా చేయకూడదు సార్, నా భర్తకి పోలీస్ కంప్లైంట్ ఇస్తే నా పరువు పోద్ది, నా కుటుంబం మళ్ళీ మరొకసారి ఆమె దాడి చేస్తాడని బాధితులు వస్తుంటారా? అంటే కంప్లైంట్ భర్తని టైట్ చేయమంటుంటారు. నా భర్త కొంచెం నాతో వినేటట్టుగా ఉండండి అని చెప్పినటువంటి లేడీస్ చాలామంది ఉంటారండి. సార్ నా భర్త నా మాట వింటలేదు సార్, మీరు ఒకసారి భయం పెట్టండి సార్ అంటారు. నేనేం చెప్తానంటే భార్యాభర్త సంబంధం అనేది అది గొప్ప సంబంధం సార్. అది ఏంటంటే సంసారం అనేది పేపర్లు చేయించాం, నమ్మకం చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉన్నటువంటి నమ్మకమే సంసారం నడుపుతుందండి. నమ్మకం అన్నది పోయినప్పుడు సంసారం నడవదు. చాలా కేసుల నమ్మకం అన్నది పోతుంది. అది అబ్బాయి బిహేవియర్ అవ్వచ్చు, అమ్మాయి బిహేవియర్ అవ్వచ్చు. ఎవరిది తప్పు అన్నది మనం వెంటనే తేల్చాలి. అందుకే ఈ కౌన్సిలింగ్ అనేటువంటి కాన్సెప్ట్లో మా దగ్గర 3 కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయండి, 3 బెంచెస్ ఉంటాయి. సార్ 490 కేసులు మీ దగ్గరకు వచ్చింది అనుకోండి, స్టెప్స్ ఎలాగ వెళ్తాయండి? రాగానే కౌన్సిలింగ్ అరెస్ట్ ఉండవు కదా? ఏముండవండి. రాగానే కంప్లైంట్ చదువుతాం, దాంట్లో ఉన్న కంటెంట్ అంతా చూస్తాము, చూసి హస్బెండ్ని పిలిపిస్తామండి, డేట్ ఇస్తాము. వచ్చిన తర్వాత ఫస్ట్ కౌన్సిలింగ్ రాను అన్నాడు అనుకోండి, వస్తారండి. అంటే నేను మొదటి నుంచి ఒకటే చెప్తాను, పిలిచిన తర్వాత రావాల్సిందే. ఎందుకంటే రేపు వాళ్ళ ఇంట్లో కూడా ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం పిలవకపోతే అదే అడుగుతాను, మీరు రాను అంటే రేపు మీ ఇంట్లో ఈ ప్రాబ్లం వస్తే మేము వాళ్ళని పిలవకపోతే మీరు ఎలా ఫీల్ అవుతారు? కాబట్టి రావాల్సిందే. మరి అది కూడా మనం చేయలేకపోతే కష్టం కదా. వస్తారండి, నాకు తెలిసి 99% వస్తారు. ఆ 1% కూడా ఆ డేట్ కాకపోతే ఇంకో డేట్ని వస్తారు. అవి వచ్చిన తర్వాత మనం కౌన్సిలర్స్ ఉంటారండి మన దగ్గర, NGOs ఉన్నారు, అలాగే సైకాలజీ చదివిన వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కూడా NGOs వస్తారు. వాళ్ళు కౌన్సిలింగ్ వాళ్ళకి ఇస్తామండి. ఫస్ట్ వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు, రెండో కౌన్సిలింగ్ చేస్తారు. చాలామంది సెటిల్ అయిపోతారండి. కొంచెం అంటే కౌన్సిలింగ్ చేసే విధానంలో
కొంతమంది సెటిల్ అయిపోతారు. అక్కడికి అవ్వకపోతే 3-4 కౌన్సిలింగ్ తర్వాత ఎస్ఐ గారు సిఐ గారు చేస్తారు, నేను చేస్తాను. కొంతమంది డైరెక్ట్గా నా దగ్గరికి వస్తారు. దాన్ని బట్టి చూసుకుని నేను పలానా కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి చేయించమని చెప్తాను. అలా కాకుండా డైరెక్ట్గా నాకు కేసే కావాలని వచ్చినటువంటి లేడీస్ కూడా ఉంటారు. నాకు కౌన్సిలింగ్ వద్దండి, ఇంకా మా భర్త ఇప్పటికి చాలాసార్లు విసిగిపోయాను, ఐ వాంట్ ఏ కేసు అనేటువంటి డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ అడిగిన వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు కేసు రిజిస్టర్ చేస్తాం. ఓకే, కేసు రిజిస్టర్ అయిన తర్వాత అరెస్టా లేదా 41A నోటీస్? 41A నోటీస్. ఓకే, ఇలా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని ఫాలో అవుతామండి. సార్, ఈ కేసు కాకుండా పిల్లలు ఉంటారు, వాళ్ళకి అరెస్ట్ అయితే తండ్రి జైలుకి వెళ్తాడు, తల్లి పిల్లలతో దగ్గర ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఈగో ఇష్యూలో వీళ్ళిద్దరు విడిపోతారు. కానీ వీళ్ళిద్దరికి ఉన్న పిల్లలు వాళ్ళ పరిస్థితి గురించి ఆలోచిస్తుంటారు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ జీవితం ఏమవుతుందని. చాలామంది తల్లి నాకు ఇచ్చేసేయండి, నేనే పెంచుకుంటాను అంటుంది. తండ్రి నాకు ఇచ్చేయండి సార్, ఎవరితో నేను ఉండలేను, నా పిల్లలు నాకు అప్పచెప్పేయండి, ఆవిడతో నాకు సంబంధం లేదు, నా మీద కేసు కట్టండి, నేను జైలుకి వెళ్ళిపోతాను అనేటువంటి తండ్రులు కూడా మన దగ్గర ఉన్నారండి. కేసు కట్టేయండి సార్, నేను ఆవిడతో పడలేను, కేసు కట్టేస్తే మేము కోర్టులో చూసుకుంటాం, కానీ పిల్లలు నాకు ఇచ్చేయండి అంటాడు. బట్ లీగల్ కస్టోడియన్ మైనారిటీ ఉండేదాకా తల్లి కస్టోడియన్ కాబట్టి తల్లి దగ్గరే ఉంటారు వాళ్ళు. ఏదైనా ఉంటే కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోమని చెప్తాను. కరెక్టే సార్. ఇటు తల్లి తండ్రి వీళ్ళిద్దరి మధ్య యుగంలో వాళ్ళు విడిపోతారు, హ్యాపీగా ఉంటారు. కానీ ఈ ప్రతి పిల్లాడికి ఇద్దరూ కావాలనుకుంటాడు, కన్నా తల్లి తండ్రి ఇద్దరు ఉండాలనుకుంటారు. అటువంటి పిల్లలు పరిస్థితి ఏ విధంగా ఉంటుందంట? అలా ఉన్నారండి, ఇన్సిడెంట్స్ ఆర్ దేర్. వాళ్ళు మదర్ దగ్గర ఉంటే తండ్రి చాలాసార్లు ఇక్కడికి వచ్చి, సార్ మా బాబుని ఒకసారి చూస్తాను సార్, పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతాడు. ఆవిడకి చెప్తాం, అమ్మ తండ్రే కదా, వచ్చినప్పుడు అవకాశం వస్తాడు, ఒక అరగంట మాట్లాడంటే, లేదు సార్ కుర్రాడు మా పిల్లలు మార్చేస్తారు సార్, అతను రేపు టర్న్ చేసుకుంటాడు సార్ అని చెప్తారు. అమ్మ నువ్వు బాగా చూసుకుంటే ఎందుకు టర్న్ అవుతాడు? బట్ ఫాదర్ ఎఫెక్షన్ కూడా పిల్లలు కోరుకున్నప్పుడు కొంతమంది మదర్ దగ్గర ఉన్న ఫాదర్ ఫోన్ చేసి రమ్మని అడుగుతారు కూడా అండి. పాప అప్పుడు వెళ్ళడానికి అవ్వదు, బయట ఎక్కడో ఉంటాడు చూస్తాడు. మొన్న ఈ మధ్యన ఒక కేసు కూడా ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసాము, బైండ్ ఓవర్ చేయించాము. రోడ్డు మీద స్కూల్కి వెళ్తూ ఉంటే కారులో వెళ్తున్నాడు, చూశారు, ఆ పాప చూసింది, డాడీ కార్ అని చెప్పి అక్కడ నుంచి ఉంది. పాప తండ్రి కదా, ఆపివాడు కాసేపు మాట్లాడాడు, వెంటనే వాడు పోలీస్ స్టేషన్కి వచ్చింది. నా భర్త ఇక్కడ ఇంత చెప్పినా సరే మళ్ళీ నా కూతురుతో రోడ్డు మీద మాట్లాడి చాక్లెట్లు ఇచ్చాడు, కిడ్నాప్ చేయబోయాడు అని ఉంది. ఏమంటాం చెప్పండి? మనం మళ్ళీ అతను పిలిపించాను, సార్ రోడ్డు మీద ఇంటికి వెళ్ళొద్దు అన్నారు, వెళ్ళలేదు. రోడ్డు మీద స్కూల్కి వెళ్తే కనిపించింది, కన్న కూతురు సార్, నేను చూస్తే నేను అలా దిగాను సార్, 5 నిమిషాలు మాట్లాడాను, నా దగ్గర చాక్లెట్లోనే ఇచ్చాను సార్, అది తప్పు కాదు కదా అంటారు. అతని వెర్షన్ కరెక్టే, కానీ ఆమెకి ఇష్టం లేదు, ఆమె ఒప్పుకోలేదు. ఇంకొదిలేవా, ఆవిడకి ఇష్టం లేదు, నువ్వు కావాలంటే లీగల్గా కోర్టు నుంచి తెచ్చుకో అని చెప్పాము. అలా అటువంటి సంఘటనలు మీకు ఇది కాకుండా ఇద్దరు తల్లిదండ్రులు మీరు మాట్లాడుతుంటారు, మాకు ఇద్దరు కావాలి అని పిల్లలు ఎవరైనా ఏడ్చే వాళ్ళు ఉన్నారు ఇక్కడ, చూసారా? అమ్మా నాన్న ఇద్దరు విడిపోవద్దని. అలా లేదండి ఇంతవరకు, ఎందుకంటే మన దగ్గరికి వచ్చేటప్పటికి పిల్లలు అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్న స్టేజ్లో రారు మన దగ్గరికి, చిన్నప్పుడే వస్తారు కాబట్టి పిల్లలు. కొంతమంది అసలు తండ్రి దగ్గర కూడా వెళ్ళని పిల్లలు ఉన్నారు, కొంతమంది అమ్మ దగ్గరికి వెళ్ళని పిల్లలు కూడా మేము చూసాం. నాన్నే కావాలి, నాన్నే సర్వస్వం అన్న పిల్లలను కూడా చూసాం. ఎందుకంటే తల్లి మీద అంటే ఆ తండ్రి పెంచిన విధానం అవ్వచ్చు, ఆయన చూపించిన ఎఫెక్షన్ అవ్వచ్చు. ఎప్పుడన్నా పిల్లలకి తండ్రి అంటే ఇష్టం ఉంటుందండి కొంతమంది, కానీ మదర్ భయం చెప్తుంది కాబట్టి భయం కొంచెం ఎలాగైనా కొంత డిస్టెన్స్ ఉంటుంది. తండ్రి ఏంటంటే ఎప్పుడో వస్తాడు, వచ్చిన అరగంట ముద్దుగా మాట్లాడి ముద్దు చూస్తాడు. మదర్ ఎప్పుడు ఇంట్లో ఉండి మంచి చెడు చెప్తుంది కాబట్టి పిల్లలు కొంచెం మదర్ అంటే భయం, నాన్నంటే ఇష్టం అన్నది కొన్ని చోట్ల ఉంటుంది అది. బట్ సర్వీస్లో సింగిల్ పేరెంట్ వాళ్ళ పిల్లలు సక్సెస్గా వెళ్తుంటారా, లేదు కొంతమంది క్రిమినల్గా వెళ్తుంటారా? ఎందుకంటే పేరెంట్ అఫెక్షన్ చెప్తారండి, సింగిల్ పేరెంట్ ఎప్పుడు కూడా, అంటే సింగిల్ చిల్డ్రన్ ఉన్నటువంటి పేరెంట్స్లో ఆ పిల్లల సైకాలజీ కొంచెం డిఫరెంట్గానే ఉంటుందండి. సింగిల్ చైల్డ్ ప్రాబ్లం ఎప్పుడు ఉంటుంది. నేను ఈ మధ్య కూడా 1-2 కేసులు చేసాం, కేసులు నమోదు చేశాము. కుర్రాడు ఒక కాలేజీ టాపర్, మరి చాలా టాపర్, కంప్యూటర్ సైన్స్ IIT స్థాయి ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాడు. పాపం వాళ్ళు ఇచ్చి పెళ్లి చేశారు, అమ్మాయి కూడా చక్కగా ఉంటుంది, చేశారు. పాపం ఒకడే కొడుకు, 4 సంవత్సరాలు అయింది, ఇద్దరికి అసలు ఏమీ లేదు. ఇంకా అమ్మాయి వెక్స్ అయిపోయి మన కేసు రిజిస్టర్ చేయించుకుంది. మన కంప్లైంట్ ఇచ్చితే కేసు రిజిస్టర్ చేసాం అతని మీద.
అతను ఎంతసేపు ఉద్యోగం గది వితిన్ 4 walls-లోనే ఉంటాడు. వైఫ్ అనేటువంటి ఇది ఉండదు, వైఫ్తో కాసేపు మాట్లాడాలనే ఫీలింగ్ లేదంటాడు, ఏం పట్టించుకోడంటాడు. ఆ పేరెంట్స్ కూడా ఏం చేయలేని పరిస్థితి. అలా సింగిల్ చైల్డ్లో చాలా ప్రాబ్లమ్స్. మాకు వచ్చిన 5-6 కేసులు కొన్ని సింగిల్ చైల్డ్లోనే ఇబ్బంది పడ్డారు. అందరూ అలా ఉంటారని అనుకోవడానికి అవదు. సార్ మీరు చూస్తే నాకు మీ సర్వీస్లో అంటే ఇక్కడ దిశ కాకముందు మీరు కూడా లాండ్ ఆర్డర్ చేశారు కాబట్టి 490 కేసులు వస్తుంటాయి. భార్య భర్తల మధ్య విభేదాలు ఇదంతా. నాకు వీడు మారాడు సార్, వీడితో కాదు, నాకు విడాకులు ఇచ్చాను ఆవిడ అడగచ్చు, ఈమె మారదు, ఎంతసేపు తల్లి మాట వింటుంది, నన్ను పట్టించుకోవట్లేదు కాబట్టి నాకు వద్దు అని ఆయనే అనొచ్చు. అప్పటికే పిల్లలు ఉంటారు వాళ్ళకి. ఆ విధంగా తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత ఆ పిల్లల పెంపకం అనేది తల్లి దగ్గర ఉంటుంది. వాళ్ళ ఏజ్ వచ్చాక తండ్రి చూస్తాడు. ఈ గ్యాప్లో వాళ్ళకి తండ్రి లేడు కాబట్టి, తండ్రి ఎక్కడో ఉంటాడు కాబట్టి ఆ భయం అనేది ఉండదు. లేదా తల్లి కూడా పెంచలేక పోషించలేక నాన్న బాధలు పడుతుంటారు. ఆ తరహా అటువంటి వాతావరణం పెరిగిన పిల్లలు మంచి వ్యక్తులుగా వెళ్తుంటారా, మంచి పౌరులుగా ఉంటారా, లేదు ఇప్పుడు మనం చూస్తున్నట్లుగా నేరస్తులుగా మారే అవకాశం ఉందా? ఇందులో పేరెంట్స్ తాలూకా ఎఫెక్ట్ అనేది పిల్లల మీద చాలా ఎక్కువ ఉంటుందండి. ముఖ్యంగా ఏంటంటే భార్యాభర్తలు అంటే తల్లిదండ్రుల తాలూకా గ్యాప్, వాళ్ళిద్దరికి ఉన్న గొడవలు చాలాసార్లు దీంట్లో పిల్లల మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఆ విధంగా తల్లిదండ్రులు విడిపోవడం మూలంగా వాళ్ళ తాలూకా లవ్ అండ్ ఎఫెక్షన్ దూరం అయిపోయి వాళ్ళకి సరైన కేరింగ్ లేక దాంట్లో తండ్రి వేరే వ్యసనాలు బానిస అయిపోయి అతను సరిగ్గా పట్టించుకోక తల్లి అంటే భయం లేకుండా ఉండడంలో పిల్లలు కొన్ని సందర్భాల్లో చెడిపోయినటువంటివి ఉన్నాయండి. కేసెస్ అదే సక్సెస్ రేట్ కంటే చెడిపోయినటువంటివి ఎక్కువ ఉన్నాయి. అందుకే ముఖ్యంగా నేను ఎప్పుడు ఏమంటానంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా కలిసి వాళ్ళకు రోల్ మోడల్గా ఉండాలి పిల్లలకి. ఎక్కడైతే తల్లిదండ్రులకి మధ్యన సరైనటువంటి ప్రేమ, అభిమానము, ఒక గౌరవం అన్నది ఉంటుందో పిల్లల తప్పకుండా ఆ గౌరవం కంటిన్యూ అవుతుంది. పేరెంట్స్ తాలూకా డిఫరెన్సెస్ తాలూకా రిఫ్లెక్షన్స్ ఎప్పుడు కూడా పిల్లల మీద ఉంటాయి. వాళ్ళు పాజిటివ్గా ఉంటే అది పాజిటివ్గా ఉంటుంది, వాళ్ళు నెగిటివ్ ఉంటే ఆ నెగిటివ్ వీళ్ళ మీద కనిపిస్తుందండి, 100% కనిపిస్తుంది. సో అందుకే నేను మొదటి నుంచి కౌన్సిలింగ్ చేసినప్పుడు అవేర్నెస్ ప్రోగ్రాంలో ఒకటి చెప్తాను. ప్రతి తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ తాలూకా దినచర్య అన్నది కంపల్సరీ మానిటరింగ్ చేయాలి. ఎక్కడైతే పేరెంట్స్ మానిటరింగ్ తప్పిందో పిల్లల్లో డైవర్షన్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చాలామంది పిల్లలు ఇంటికి వెళ్తే మా అమ్మ నాన్న ఎప్పుడు గొడవ పడతారు, ఎప్పుడు కొట్టుకుంటారు అని ఇంటికి కూడా వెళ్ళినటువంటి పిల్లలు నేను చూశాను. అయ్యో, ఇంటికి వెళ్తే ఎప్పుడు ఇంట్లో చికాకు అని వాడు ఫ్రెండ్స్ తోటో లేదా బయటో అలా తిరుగుతూ ఉంటాడండి. అలా తిరిగిన తర్వాత అలా పాడైపోయినటువంటి పిల్లలు ఉన్నారు. అంటే ఆ విధంగా పాడవడానికి పరోక్షంగా తల్లిదండ్రులు కారణం పెంపకం లేకపోతే వాళ్ళు అంటే నేను అనేది అదే లవ్ అండ్ ఎఫెక్షన్ ఉండాలండి. మెయిన్ పిల్లల పట్ల బాధ్యత ఉండాలి. వాళ్ళకి ఎంత ముద్దు చేస్తున్నామో వాళ్ళ రెస్పాన్సిబిలిటీని మనం వాళ్ళకి క్రియేట్ చేయాలి. బాధ్యత అనేది చెప్పాలా, పని చెప్పాలా, ఏం చేస్తున్నారో చూడాలా. వాళ్ళకి సెల్ ఫోన్ ఇచ్చేయడం కాదు, సెల్ ఫోన్ ఏంటి చూస్తున్నాడు, సెల్ ఫోన్ ఏ విధంగా వాడుతున్నాడు అన్నది ఇట్స్ రోల్ ఆఫ్ ది పేరెంట్ చూడాలి కదా. మనం పిల్లలకి ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం కాదు కదా. ఈ రోజుల్లో ఏముందండి, పిల్లలకి సపరేట్గా బెడ్రూమ్ ఇవ్వడం అనేది ఒక స్టైల్ అయిపోయింది. వాళ్ళ సెల్ ఫోన్ ఇవ్వడం, ల్యాప్టాప్ ఇవ్వడం అనేది ఒక స్టైల్ అయిపోయింది. ల్యాప్టాప్ ఇవ్వడం కాదండి, మా అబ్బాయి చిన్నప్పుడు ల్యాప్టాప్ ఓపెన్ చేస్తున్నాడు, వాడే చూసుకుంటాడని. కానీ ఏం చూస్తున్నాడు అనేది ఎంతమంది పేరెంట్స్ చూస్తున్నారు చెప్పండి. ల్యాప్టాప్ని ఏ విధంగా వాడుతున్నాడు, మంచిగా ఎంత వాడుతున్నాడు అన్నది ఏ పేరెంట్స్ చూశారు చూడరు. కానీ వాళ్ళ ఉద్దేశంలో నా పిల్లాడికి ముందే టెక్నాలజీ మీద అవగాహన వచ్చేసింది అని ఒక గర్వంగా ఫీల్ అవుతుంటారు. నేనేమంటాను, ఆ ల్యాప్టాప్ అయినా ఆ కంప్యూటర్ అయినా హాల్లో పెట్టండి, మీరు వాడండి, మీ పిల్లల్ని కూడా వాడించండి, నేర్పించండి, టెక్నాలజీ నేర్పించండి. కానీ మాకు అంత టైం ఉండదు కదండి. పిల్లలు ఏడుస్తే వాళ్ళకి ఫోన్ ఇచ్చేస్తాం, అదే చేస్తుంది తప్పండి. నేను అనేది అది ఒకసారి అలవాటైన తర్వాత మనం మార్చలేము. బట్ పేరెంట్స్ తాలూకా రోల్ చాలా ఇంపార్టెంట్ అండి. మన రిఫ్లెక్షన్స్ ఎప్పుడు కూడా పిల్లల మీద ఉంటాయి కాబట్టి మనం ఎంత పాజిటివ్గా ఉండాలి. ఇక అయినా సరే కొంత ఇది అయ్యారంటే అది వేరే విషయం. ఆ 1% గురించి మనం ఆలోచించకూడదు, మనం 90% గురించి ఆలోచిస్తాం. సార్, కొంతమంది భర్తలు భార్య మీద విడాకులు తీసుకోవాలని ఆమె క్యారెక్టర్ని అనాలిసిస్ అసాల్ట్ చేస్తుంటారండి. అటువంటి వ్యక్తులు ఏం చేయాలండి? మనం చెప్తాం, తప్పు కదండి అది. ఇప్పుడు ఇష్టం లేకపోతే డైవర్స్ తీసుకో, అంతేగాని ఒక స్త్రీ తాలూకా క్యారెక్టర్ని అసాసినేషన్ చేయడం చాలా తప్పండి, చాలా తప్పది. అటువంటి కేసులు ఎదురవుతుంటాయి, వస్తున్నాయండి. ఆ కేసులు ఉంటాయి, వాళ్ళు ఫోటోస్తో సహా చూపించేస్తారండి. ఉండొచ్చు, ఎప్పుడో ఉండొచ్చు. దాన్ని
ఇప్పుడు ఈ మార్ఫింగ్ వ్యవస్థ వచ్చినాక అది కూడా చేసేసి ఎలాగుందండి, ఎప్పుడు ఫోన్ మాట్లాడుతుంటుంది, లేకపోతే ఎప్పుడు ఎవరితో మాట్లాడుతుందని వెరిఫై చేసుకోవాలా. ఎవరో ఒకళ్ళిద్దరూ ఉంటే ఉండొచ్చు, దానికోసం ఎంటైర్ వ్యవస్థని మనం తప్పు పట్టకూడదు. అలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయండి. మీకు ఎన్ని ఉంటాయండి మంత్లీ ఎఫ్ఐఆర్లు ఇక్కడ? 40 నుంచి 50 ఎఫ్ఐఆర్స్ మినిమం ఉంటాయండి. 40 నుంచి 50 కేసులు ఉంటాయండి పర్ మంత్. చార్జ్ షీట్ వేయడం 45 డేస్లో వేస్తాము. ఇవి కాకుండా మరి పోక్సో కేసులు ఉంటాయి, ఇంకా అదర్ ఉంటాయి. మాకు కౌన్సిలింగ్ సెంటర్తో పాటు విన్ సెంటర్ అని ఉంటుందండి, ఉమెన్ ఇన్ నీడ్. ఇప్పుడు ఏంటంటే నాన్ మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్ అంటే లవ్ అఫైర్స్ కానీ అదర్ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ అక్కడ విన్ సెంటర్లో చేస్తామండి. విన్ సెంటర్ ఈజ్ కౌన్సిలింగ్ కేసులు. పోక్సో కేసులు మన దగ్గర చేస్తామండి. దాంట్లో కన్వెన్షన్ ఉందండి, బ్యూటిఫుల్ కండి. దానికి ప్రభుత్వం చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని దాని సపరేట్ కోర్ట్స్ పెట్టారండి. చాలా స్పీడీ ట్రయల్ జరుగుతుంది. ఇప్పుడు మా డీజీపీ గారు అయితే ఉమెన్ సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ మీద, ఈ పోక్సో మీద ఎవ్రీడే మానిటరింగ్ ఉంటుందండి. మాకు ట్రయల్ షెడ్యూల్కి మేము ఆఫీసర్స్ అటెండ్ అవ్వాలి. మాకు ప్రియారిటైజేషన్ ఆఫ్ కేసెస్ కింద ఈ పోక్సో కేసులు మేము చాలా స్పీడీ డిస్పోజల్, స్పీడీ ట్రయల్కి మేము ఎక్కువగా అటెండ్ అవుతాం. దిశ పోలీస్ స్టేషన్ సక్సెస్గా ఉంది. దిశ యాక్ట్ ఎప్పుడు రాబోతుందండి? అది నేను అయితే చెప్పలేనండి. అది దాని ప్రయత్నాలు జరుగుతున్నాయి, తప్పకుండా వస్తుందని ఆశిద్దాం. ఓకే సార్, దిశ మీ వెహికల్ కూడా ఎంతసేపు రీచ్ అవుతుంటాయి? మేము అంటే డిపెండ్స్ అపాన్ ది డిస్టెన్స్ అండి. షార్టెస్ట్ టైంలోనే మేము ఇంతవరకు అటెండ్ అవుతున్నాం. ఇప్పుడు మా ప్రజెంట్ సిపి గారు అయితే ఎవ్రీడే మానిటరింగ్ చేస్తారండి. ఏ వెహికల్ ఎంతసేపులో రీచ్ అయింది అనేది మార్నింగ్ మా కాన్ఫరెన్స్లో డైలీ రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తారు. కంప్లైంట్ వచ్చిన ఎంతసేపులో వెహికల్ రీచ్ అయింది, పోలీసులు వెళ్ళారు అన్నది రెగ్యులర్ మానిటరింగ్ ఉంటుందండి. మ్యాక్సిమం ఒక దూరంగా ఉన్నటువంటి కొంచెం ఏరియా పెద్దదిగా ఉన్న చోట కొంచెం 10 to 15 minutes 20 minutes తీసుకోవచ్చు. కానీ సిటీ లిమిట్స్లో 5 to 10 minutesలోనే ఎక్కువ రీచ్ అవుతుంటాయి. సార్, మీరు చూసిన కంప్లైంట్లో ప్యాథెటిక్ కంప్లైంట్ ఏమైనా చూసారా? ఉన్నాయండి. పాపం ఎన్ఆర్ఐలు చాలా సఫర్ అవుతుంటారండి. ఎన్ఆర్ఐ మ్యాచెస్ చేసుకున్నటువంటివి చాలా ప్యాథెటిక్ కంప్లైంట్స్ ఉంటాయి. పాపం వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకెళ్తారు, అక్కడ రోడ్ల మీద వదిలేస్తారు అమెరికాలో. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సరిగ్గా పట్టించుకోరు, చాలా సఫర్ అవుతుంటారండి. వాళ్ళు ఇండియా రాలేరు, అక్కడ వాళ్ళ లైఫ్ బాగోదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా ప్యాథెటిక్ సిచ్యువేషన్ ఉంటుంది. పాపం వాళ్ళు ఎలాగో ఇక్కడికి వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇస్తారు. వాళ్ళని మొత్తం మీద మేము ఎల్ఓసి ఇష్యూ చేసి రప్పిస్తామండి. ఇప్పుడు వాడు వస్తాడండి ఎల్ఓసి ఇష్యూ చేస్తే? ఇప్పుడు ఏదో ఒక రోజున ఇండియా పేరెంట్స్ దగ్గర రావాలి కదండి. ఎప్పుడైతే ఎల్ఓసి ఇష్యూ అయింది ఎయిర్పోర్ట్లో డిటైన్ చేయబడతాడు, డిటెన్షన్ అయిపోతారు. రాకుండా ఎస్కేప్ అయ్యాడు అనుకో. ఎంతకాలం రావాలి కదా. ఇక్కడ పేరెంట్స్ అందరూ ఉంటారు కదా. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు రావాలిగా, వస్తారు. ఓకే సార్, ఫైనల్గా మీ పోలీస్ స్టేషన్ వచ్చిన వాళ్ళతో మీరు అరగంట గంట సేపు మాట్లాడిన కేసులు కనిపిస్తుంటాయి. అంత ఓపిక మీకు ఎక్కడి నుంచి వస్తుంది? అంత టైం ఎందుకు ఒక్కొక్క కంప్లైంట్కి మీరు స్పెండ్ చేస్తుంటారు? అంటే ఒక కంప్లైంట్కి స్పెండ్ చేయడం వల్ల మిగతా వాళ్ళు కూడా ఆలస్యం జరిగే అవకాశం ఉంది. కరెక్టేనండి. ఇప్పుడు వాళ్ళకి అది ఫస్ట్ కంప్లైంట్, మాకు అది ఎన్నో కంప్లైంట్, రోజుకి చాలా చూస్తాం కాబట్టి. బట్ వచ్చిన ప్రతి వాళ్ళు వాళ్ళ ఫస్ట్ కంప్లైంట్ కాబట్టి వాళ్ళ గురించి మొత్తం చెప్పుకోవాలనేది వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ బాధ అంతా చెప్పాలనేటువంటి ఫీలింగ్లో వస్తారు. ఇక్కడికి వస్తే ఏదో న్యాయం జరుగుతుంది, మా బాధ వింటారు అనుకుంటారండి. మనం వాళ్ళకి న్యాయం చేసినా చేయకపోయినా ఎంతవరకు చేయగలం అన్నది పక్కన పెట్టండి. వాళ్ళ బాధ వింటే 50% రిలీఫ్ అండి. అంటే మనం 50% న్యాయం చేసినట్టే. ఆమె తాలూకా టోటల్ బాధ అంతా విన్నాం అనుకోండి, అవి చాలా రిలీఫ్ అవుతుంది. నా బాధ విన్నారు, నన్ను అర్థం చేసుకున్నారు, నాకు న్యాయం జరుగుతుంది, నా బాధ అరగంట సేపు విన్నారు కాబట్టి ఏదో ఒకటి చేస్తారనేటువంటి ఒక నమ్మకం వస్తుందండి. అది ఇంపార్టెంట్. వచ్చిన వాళ్ళు చేస్తామంటే ఆవిడ డిసప్పాయింట్ హర్ట్ అవుతారండి. ఆ తర్వాత అవుతుంది. అందుకే కదా మేము ఇప్పుడు ఈ టైం అయినా రాత్రి 9 అయినా ఎందుకుంటామంటే వచ్చిన వాళ్ళని అందరితో మాట్లాడడానికి చూస్తారు. నేను ఒక్కనే కాదు, సిఏ గారు కొన్ని మాట్లాడతారు, ఎస్ఐ గారు కొన్ని మాట్లాడతారు, కౌన్సిలర్స్ కొన్ని మాట్లాడతారు, అలాగే అందరూ మాట్లాడతాం కాబట్టి మ్యాక్సిమం అటెండ్ అవుతామండి. వాళ్ళకు రిలీఫ్ ఉంటుంది. తర్వాత వాళ్ళ హస్బెండ్ని పిలిపించి ఇద్దరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తాం కాబట్టి వాళ్ళ నమ్మకం కలుగుతుంది. ఇవాళ కాకపోతే రేపన్నా మన న్యాయం జరుగుతుంది అనేటువంటి ఫీలింగ్కి వస్తారండి. కాకపోతే ఒక్కొక్కసారి మనకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. గంటలు ఒక దాని మీద వాళ్ళ బాధ వినకపోతే ఉండదు అనుకుంటారు. కానీ మాకు విని వాళ్ళు చెప్పిన 5 నిమిషాల్లోనే కంటెంట్ మనకు తెలుస్తుంది.
అంటే ఎవరు ఎంతవరకు జెన్యూనిటీ అన్నది మనకు అర్థం అవుతుంది. అలాగని మనకు అర్థమైంది కదా అని ఆయన కట్ చేస్తే వాళ్ళు మళ్ళీ హర్ట్ అవుతారు. మాది పూర్తిగా వినలేదు అని మళ్ళీ వాళ్ళు స్పందనకి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళి సార్ మాది పూర్తిగా మా బాధ వినలేదు సార్ అంటారు. అందుకే వాళ్ళకి 50% రిలీఫ్, వాళ్ళ బాధ అంతా వింటే గ్యారంటీ 50% రిలీఫ్ ఉంటుంది. కాబట్టి కొంత మనం న్యాయం చేయగలుగుతాం కాబట్టి కొంత టైం మేము స్పేర్ చేస్తాం. ఓకే సార్, మీ సర్వీస్లో అంటే ఈ పోలీస్ స్టేషన్లో రీయూనియన్ అయిన కేసులు ఏమైనా ఉందా? అవుతున్నాయండి, చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ అవుతాయండి. ఓకే, ఎందుకంటే మేము చెప్తాం, అందుకనే కౌన్సిలింగ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామండి. పిల్లల ముఖం చూడమంటాం, అర్థం చేసుకోమంటాం, పెద్దలకి చెప్తామండి. మీరు వాళ్ళని పెళ్ళయింది కాబట్టి వాళ్ళిద్దరిని బతకనేయండి, మీతో ఉండాలని మీరు అనుకోకండి. వాళ్ళిద్దరికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయండి, వాళ్ళిద్దరు గ్యారంటీ సెట్ అయిపోతారు. మీతో ఉన్నప్పుడు మీ పద్ధతులు వాళ్ళు నచ్చకపోతే మళ్ళీ గొడవలు వస్తాయి. కాబట్టి వాళ్ళిద్దరిని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఒక ఇంట్లో పెట్టండి, గ్యారంటీ అవుతారంటే అలా అవుతారండి. చాలా అటువంటి కేసులు చూసినప్పుడు మీకు ఫీలింగ్స్ ఏంటండి? హ్యాపీగా అనిపిస్తుంది కదండి. ఎందుకంటే వాళ్ళు మనం కౌన్సిల్ చేస్తే ఇక్కడ ఇద్దరు కూడా సంతోషంగా దండం పెట్టుకు వెళ్ళిపోతే అంతకంటే మనకు సక్సెస్ ఏముంటుందండి. కరెక్టే కదా, అంతే జీవితం నిలబడినట్టు అవుతుంది. అలా చాలామంది అవుతారండి. నాకు తెలిసి 50% కలుస్తారండి, 30 to 50% కలుస్తారండి. ఇంకొంతమంది ఎఫ్ఐఆర్ కావాలంటారు, కొంతమంది నాదే కరెక్టు అనేటువంటి అహంతో ఈగోతోటి ఉంటారు. ఇక దాన్ని మనం ఏం చేయలేం. మనకు కూడా ఒక పాయింట్ ఆఫ్ పేషెన్స్లో మనం చేస్తూనే ఉంటాం. అవుతున్నారండి, చాలామంది కలుస్తారు. సార్ ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? రావాలనుకునే వాళ్ళకి వర్క్ నేర్చుకోమంటాను సార్. మెయిన్ వర్క్ నేర్చుకోవాలి. వర్క్ ఈజ్ డివైన్ అండి. ఇందులో పోలీసులో మనం సర్వీస్ చేయడానికి వచ్చాము, మనం ఏ ఉద్యోగం చేయాలన్నది ముందు మనం తెలుసుకోవాలి. పేషెన్సీ ఉండాలండి, చాలా పేషెన్సీ ఉండాలి. డిసిప్లిన్ చాలా ఉండాలండి. అంటే సీనియర్ ఆఫీసర్ అంటే రెస్పెక్ట్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఇట్స్ ఎ డిసిప్లినరీ ఫోర్స్. ఒబే ద ఆర్డర్స్. మన పై అధికారి చెప్పింది, మన పై అధికారి మనకి మంచిగా చెప్తారండి, ఆయన చెప్పింది మనం ఫాలో అవ్వాలి. తర్వాత డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్, పేషెన్సీ చాలా ఇంపార్టెంట్. కొంచెం ప్రజలు రోల్ మోడల్గా ఉంటే ఇంకా మంచి పేరు వస్తుందండి. ఇవన్నీ చేయగలను అనుకున్నప్పుడు ఇందులోకి రావాలి. వేరే ఉద్దేశాలతో ఇందులోకి వస్తే కష్టం, నిలబడడం కూడా కష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ ఉంది. సో ఇవి ఇంపార్టెంట్ అండి. యువత అందరూ రావాలి, ఉమెన్ కూడా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్లోకి. కాకపోతే వచ్చినప్పటి నుంచి ఒక నిబద్ధతతో ఉద్యోగం చేస్తే సక్సెస్ అన్నది చూస్తాం. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్కి రావాలనుకున్న వాళ్ళకి కమిట్మెంట్, డిసిప్లైన్, ప్యాషన్ ఉంటే ఖచ్చితంగా రండి, ఇక్కడ మీరు అనుకుని సాధిస్తారంటున్నారు. లేదు మిగతా ఉద్యోగాల్లాగా ఒక టైం బాండ్ పెట్టుకోండి వెళ్తే మాత్రం, అంతేకాకుండా డబ్బులు ఇంక వేరే ఆశిస్తే ఈ డిపార్ట్మెంట్ సూటబుల్ కాదంటూ వివేకానంద గారు చెప్తున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులుగా ఆయన ఇచ్చే మెసేజ్ చాలా వాల్యుబుల్ మెసేజ్. మీ ఇద్దరి మధ్యన విభేదాలతో విడిపోతే అటువంటి పిల్లలు ఒక పరిస్థితి చాలా అగ్యమ గోచరంగా ఉంటుంది. వాళ్ళ పిల్లలు నేరాలు బాట పడుతున్నారు అని ఆయన రికార్డ్స్ సహా చెప్తున్నారు. ఇది ఈ వారం వివేకానంద గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి.